श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, సాయి స్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం మిలారెఫా గారి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ తన యొక్క వ్యక్తిగత సాధనను పెంచుకుంటూ వెళ్ళి అన్యభావం నుంచి అనన్యభావంలోకి ఎదిగినటువంటి ఆయనలో ఉన్నటువంటి దైవీ సంపత్ గుణాలను వాళ్ళ పిన్ని అంతటి ఇబ్బందులకు గురి చేసినా కూడా క్షమించినటువంటి ఆ క్షమాగుణం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇంకా ఆయన ఎన్నో రకాల అద్భుతమైనటువంటి శక్తులతో తన చెల్లిని కూడా భగవత్ మార్గంలోకి మళ్లించినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఆయన వాళ్ళ శిష్యులు కర్మ సిద్ధాంతము దాని యొక్క ప్రాముఖ్యత ఇప్పుడంతా కూడా మనం కర్మ అంటూ ఉన్నాం కదా. ఈ కర్మ సిద్ధాంతం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని గురించి చెప్పడం అనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సత్సంగంలో. ఇక్కడ ఆ యొక్క శిష్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన్ని అడుగుతారనమాట. చూసి దగ్గరకు వచ్చి, ఓ మహా గురుదేవా, ఎంతటి అద్భుతమైన వారు మీరు, ఎన్నో రకాలుగా అసలు మీ యొక్క సాధనను చూస్తే మేము ఎన్నో రకాలుగా కూడా దీన్ని మేము చెయ్యగలమా అనిపించేలాగా ఉన్నాయి. మీరు ఎన్నిటినో త్యాగం చేశారు, ఎంతో పట్టుదలగా దాన్ని సాధించారు. ఇవన్నీ కూడా భక్తి మార్గం కావచ్చు, ఏదైనా మాకు ఇవన్నీ దానికోసమే మీరు జీవించినట్లుగా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మాకు భక్తి ఆటలాగా అనిపిస్తూ ఉంది. ఇది మేము చేయగలమా, సాధించగలమా అనిపిస్తూ ఉంది. ఇది మాకు ఎప్పుడో అవసరమైనప్పుడు ఆ యొక్క హృదయం అనేది ఆ క్షణంగా వాటి మీద విశ్వసించడం మరలా యథాతథంగా సాగిపోతూ ఉంది. ఇది మీకు ఎలా సాధ్యము, మీరు ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. మీరు అసలు మీలాంటి వారికి మేము దగ్గరగా ఉండడం కూడా మా యొక్క పూర్వజన్మ సుకృతము అని చెప్పి వాళ్ళు శిష్యులు ఆయన అంటారు. అప్పుడు ఆయన అంటాడు తిరిగి, మీ అందరికీ నా మీద ఇటువంటి విశ్వాసం ఉండడం ఇలా అంటాడనమాట. అయ్యా, ఈ లోకంలో కానీ ఎంతో హీనమైన లోకాల్లో కానీ ఎంతకంటే కూడా అంటే నన్ను చూసి ఇంతటి దుర్భరమైనటువంటి ఇదిని అంటే తిండి కూడా తినకుండా చేయకుండా బట్టని వస్త్రాన్ని అన్నిటినీ త్యజించి జీవించాడు కదా మనం మిలారెఫా కీర్తిని కూడా. అలా ఉన్న మీరు ఎలా దీన్ని అన్నప్పుడు అంటాడు, ఈ లోకంలో కానీ ఇంతకంటే హీనమైన లోకాల్లో కానీ బాగా మీరు గమనించి ఆలోచించగలిగినట్లయితే నాకంటే కూడా ఘోరమైన బాధలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇది కర్మ సిద్ధాంతాన్ని కానీ ఎవరైనా దాన్ని కర్మ సిద్ధాంతం గురించి విని దాన్ని విశ్వసించి దాని పట్ల చక్కగా యోచించిన వారు ఎవరైనా ఉంటే దాని ఖచ్చితంగా అటువంటి వారికి ముక్తి పొందాలనేటువంటి బలమైన భావాలు హృదయంలో పేర్కొంటాయి. దాని ద్వారా వాళ్ళు చక్కగా మోక్షాన్ని సాధించాలనేటువంటి తపన వాళ్ళతో కలిగి దానికి చేరువ అవ్వగలరు అని చెప్తారు. ఎవరైతే దీన్ని మాటలు మాత్రంగానే విని వదిలేస్తారో వారికి ఏ రకంగానూ ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాదు, ఏ రకంగానూ వారు పురోగతిని సాధించలేరు అని చెప్పి చాలామంది కూడా వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటివే, కానీ బాధలు అనుభవిస్తున్నారు చూడు. వాళ్ళు గతం తాలూకా ఉన్నటువంటి బాధలకి ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఎవరు కూడా చెయ్యరు. అలా చేయకపోవడమే కాక ఎంతోమంది తాత్వికులు పండితులుగా అనుకునేవారుగా కూడా ఎంతో తత్వబోధనలు చేస్తారే కానీ సిద్ధాంతం బుద్ధుడు చెప్పినటువంటి తత్వాలను ఎన్నిటినో కూడా వల్లివేస్తారే కానీ ఆయన చెప్పిన శూన్యత్వం గురించి దాని యొక్క తత్వాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతారే కానీ దాని గురించి ఎవరు కూడా నా కర్మ సిద్ధాంతాన్ని శూన్యత కంటే కూడా ఎంతో సంక్లిష్టమైనది కర్మ సిద్ధాంతం అని చెప్పి గ్రహించలేరు అని చెప్పి ఆ కర్మ సిద్ధాంతం గురించి చెప్తూ ఆయన అంటాడు, నేను ఈ బుద్ధత్వం ఇదిలో కర్మ సిద్ధాంతం బుద్ధుడు చెప్పిన శూన్యత కంటే కూడా ఎంతో ఇదైనటువంటి ప్రాముఖ్యత సందర్భంగా కర్మ సిద్ధాంతం గురించి ముందే ఎరిగి ఉన్నాను, తెలుసుకున్నాను. కాబట్టి నేను
చేసినటువంటి పూర్వకర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నేను గతంలో, అంటే అందుకే మనం చెప్తూ ఉంటాం కదా, గతంలో కానీ గత జన్మల్లో కానీ ఈ క్షణం దాటిపోయిన ప్రతిదీ కూడా మన గతం లెక్కనే. అందుకని ఆ గతంలో చేసిన నేను కర్మలు ఏవైతే ఉన్నా, ఎన్ని జీవుల్ని సంహరించాను, ఎంత నా క్షుద్ర విద్య ద్వారా ఎంతమందికి బాధను కలిగించాను, ఇటువంటి అన్నిటినీ నేను కానీ కర్మ ద్వారా తొలగించుకోకపోతే, దాని పట్ల ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే, నాకు రాబోయేటువంటి జన్మ ఎంతటి నరకప్రాయమైందో నేను గ్రహించగలిగాను. అందుకనే ఆ కర్మ తీవ్రత నుంచి బయటపడేందుకోసం ఈ జన్మలోనే నేను దాని నుంచి విముక్తిని పొందాలని తీవ్రమైనటువంటి కృషితో నేను దాన్ని సాధనని చెయ్యగలిగాను. అన్నిటికీ ఆ కర్మను ప్రక్షాళన చేసుకునే దాని కోసం దేన్నైనా కూడా త్యజించేందుకు సిద్ధమై ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగల విధిలో నేను జీవించగలిగాను. కర్మ సిద్ధాంతాన్ని అంత ప్రాముఖ్యత సంతరించింది. కర్మ సిద్ధాంతం గురించి తెలిసిన వారు ఎవరు కూడా, దాని పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా దీన్ని అవలంబించి చక్కటి ఒకే జన్మలో ముక్తిని పొందగలిగినటువంటి గొప్ప ప్రాముఖ్యాన్ని ఇది సంతరించుకుంటుందని చెప్తాడనమాట. అట్లా చెప్పిన తర్వాత చెప్పి ఆపగానే ఆయన శిష్యుడు ఒక ఆయన్ని స్తుతించడం మొదలు పెడతాడు. ఏమనంటే రింపోబే రింపోబే అని చెప్పి వారి భాషలో స్తుతించడం మొదలు పెడతాడంట. అంటే రింపోబే అంటే ఆధ్యాత్మిక విధానంలో ఉత్తమ స్థితులను పొందినటువంటి వారిని స్తుతించేందుకు వాడేటువంటి ఒక అద్భుతమైన పదము అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు చెప్పి అయినా మీరు కాబట్టి మీకు ఇది సాధ్యమయ్యింది, మాలాంటి వారికి మీ దగ్గర చేరి మీ దగ్గర నుంచి నేర్చుకున్న మాలాంటి వారికి అని చెప్పి రేకూరు అనేటువంటి శిష్యుడు అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆయన మరలా కూడా చెప్తారు, సరే గురుదేవా, మేము ఇన్నిటిని పొందాము కదా, ఇన్నిటిని పొందాము, సరే మీరు చెప్తూ ఉన్నారు, మేము మీ సాంగత్యం మాకు లభించడం అంటే ఇంత క్లిష్టమైనటువంటి సాధన చేసి ఇంతటి పరిపక్వత చెందినటువంటి మీ సాంగత్యం మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము. మాకు మీరున్నారు, బోధిస్తున్నారు, మీరు పొందినటువంటి జ్ఞానాన్ని బోధల ద్వారా మేము పొందుతున్నాము. కానీ మాకు తర్వాత వచ్చే వాళ్ళకైనా ఇది తెలియజేయాలంటే ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి, అసలు మీరు ఎంతో సాధనని పొందిన వారై ఉంటారు. గత జన్మల్లో మీరు బోధిసత్తులైన ఇంతటి కఠోర శ్రమకు ఓర్చి ముక్తి మార్గం వైపుకు అడుగులు వేశారు అంటే మీరు గత జన్మల్లో బోధిసత్తుడైన ఉండాలి, లేదా మీరు ఎవరు ఏంటి అని చెప్పి, మీరు పూర్వజన్మ ఏంటి అని చెప్పి ఆ శిష్యుడు ఆయన అడుగుకోవడం జరుగుతుందనమాట. అప్పుడు ఆయన అంటాడు, నా పూర్వజన్మల గురించి నాకు అంత స్పష్టత లేదు, అంతే కదా, గడిచిపోయినటువంటి జన్మల గురించి తెలుసుకొని మనమేం సాధిస్తాం, ఇప్పుడున్న జన్మల్లో కర్మ సిద్ధాంతం తెలిసింది కదా, ఏం చేయాలి ఏం చేయకూడదు దాన్ని ఆచరించే విధంగా మన అడుగులు ముందుకు వేయాలి, కానీ ఎట్లా మనం అని చెప్పి ఆయన చెప్తాడనమాట. అప్పుడు ఆయన అంటాడు, ఇంకా కూడా ఎవరైనా కూడా చక్కగా దీన్ని పాటించుకుంటూ వెళ్ళినట్లయితే నా యొక్క జీవితంలో నాకు గురువు దొరకడమే నేను గత జన్మల్లో కానీ ఎంతో హీనమైన జన్మలను ఎత్తి ఉన్నాను కానీ చేసి ఉన్నప్పటికి కానీ మీ యందు నాకు గలటువంటి గౌరవము, ఈ ప్రేమ, వీటన్నిటి వల్ల నాకు మళ్ళీ తిరిగి ఉత్తమోత్తముడైన ఒక సద్గురువుగా జీవించాలనేటువంటి ఆశ కలుగుతూ ఉంది. మీకు ఇది నా పట్ల అంటే నా గతం తాలూకా జీవితాన్ని గురించి తీసేయండి, నా మీద ఇప్పుడు మీకు కలిగినటువంటి గౌరవము, శ్రద్ధ మీకు కూడా హితం కలుగజేస్తాయి నా బోధనలు మీరు ఆచరించడం వల్ల అని చెప్తూ అప్పుడు ఆయన ఇంకా అంటాడనమాట, ఇలా నేను కర్మ సిద్ధాంతాన్ని ఆచరించుకుంటూ చేసుకుంటూ పోవడం వల్ల నాకు మా యొక్క ఇది నాకు చాలా ఇది కొద్దీ లభించినటువంటిది. అంటాడు ఇంకొక చక్కటి మాట అంటాడనమాట, అయ్యా ఎవరి కర్మలు వారిని పట్టి కుదుపుతాయి,
కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం అనేది దాని యొక్క ప్రాబల్యం అనేది అంతటి ఇదిని పొందింది. సరే, ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం ఏదైనా ఉంది అంటే నాకు ఏ బోధనలు అవసరమో, ఎటువంటి ఉపదేశం అవసరమో అటువంటి ఉపదేశాన్ని అందించగలటువంటి గురువు లభించడం నాకు నా జీవితంలో అదృష్టము. ఆయన మంత్రాయన పద్ధతిలో ఒక జన్మలోనే ముక్తి పొందగలిగినటువంటి అతి రహస్యమైనటువంటి విద్యలను, నా ఉపదేశాన్ని నాకు తగినటువంటి ఉపదేశాన్ని అందించడమే కాక నేను నిరంతరం ధ్యానం చేసుకునేడానికి కావలసినటువంటి శక్తిని కూడా ఆయన నాకు దారబోశారు. అటువంటి గురువు దొరకడం నా అదృష్టము. అట్లా ఆ గురువు లభించిన తర్వాత చేసుకున్న సాధనల వల్ల అనేక జన్మాల ఉండేటువంటి పాపాలను అనేక రకాలైనటువంటి తొలగించుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే గురువు ఉపదేశం నాకు కలిగిందో, కర్మల పట్ల ఈ కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం కలిగిందో, నేను చేసేటువంటి సాధనలు చెందినటువంటి సాధనని ఎప్పుడైతే చేసుకుంటూ పోతామో ఆ సాధన కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు తీవ్రత అంటే మనం అనుభవిస్తున్న దాని నుంచి తీవ్రంగా బయటపడాలనేటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఆపేషణ అపలాషణ, అలా అనమాట. అలా ముందుకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అలా తీవ్రమైన సాధనలు అవి చేసుకుంటూ నేను వెళ్తూ ఉండగా చెయ్యగా కూడా ఆ ధ్యానము ఇవన్నీ కూడా చక్కటి ఉపకరణలుగా మనకు మార్పు చెందుతాయి. ఆ సాధనలు తీవ్రతరం అయ్యే కొద్దీ కూడా నీ జీవితంలో ఆనందకరమైనటువంటి అంశాలు మొదలవుతూ వస్తాయి. కానీ అప్పుడు నువ్వు అందుకే ఇప్పుడు చాలామంది చూడండి, ఏ కర్మను చేస్తే మనము వాస్తవానికి ఇప్పుడు ఉన్నతంగా ఎదిగినటువంటి గొప్ప గొప్ప మహాత్ముల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అభ్యాసము వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ప్రతిరోజు నువ్వు ఏ ఉపదేశాన్ని అయితే పొందావో దాని పట్ల ఆచరణాత్మకమైనటువంటి అభ్యాసం రోజు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు క్రమేపీ ఆ యొక్క ఫలాన్ని నువ్వు పొందుతున్నావు. ఇప్పుడు ఆ పొందినప్పుడు నిన్ను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, అబ్బా ఈయన గత జన్మలో ఎంత గొప్ప, పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆ భాగ్యం కొద్దీ ఇతడు అంత గొప్ప యోగి అయ్యాడు, సాధకుడు అయ్యాడు, ఇతనిలాగా మనం అనుకుంటారే. కానీ దీనిని ఈ విధంగా మలిచేందుకు ఉన్నటువంటి గురు బోధని, గురు ఉపదేశాన్ని గుర్తించరు ఎవరు కూడా. ఉన్నతమైన గురువు లభించినప్పుడే కదా ఉత్తమమైనటువంటి సాధనా మార్గంలో మనం పయనించగలము, చేయగలము. కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్తూ అన్నప్పుడు ఆ గురువుని గురించి కూడా చెప్తాడనమాట. నా గురువు నాకు అంతటి గొప్ప ఇది, నేను అటువంటి గురువు లభించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని. కాబట్టి మీరు కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించండి, నమ్మండి, ఆచరించండి. మీరు కూడా అప్పుడు చక్కగా దీన్ని సాధించగలరు. ఒక జన్మలోనే ముక్తిని పొందగలటువంటి అద్భుతమైన, ఇందుకే నేను కూడా దాన్ని ఆచరించాను కాబట్టి ఈరోజు బుద్ధత్వం ముంగిటలో నివసించి ఉన్నాను. ఆ బుద్ధత్వం ముంగిట నన్ను ఏం చేసిందంటే సర్వజీవులను కూడా ఉద్ధరించగలిగేటువంటి, అంటే అందుకే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు, వ్యక్తిగతంగా మనం సాధన చేసుకుంటూ పోయినప్పుడు నీలో ఉండేటువంటి ఆ సహజమైన మార్పుల ద్వారా నువ్వు ఇతరులను కూడా మార్చగలవు. మనం వీడియో ముందుగా కూడా చెప్పుకొని ఉన్నాం, వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ యొక్క పిన్నిలో ఆ మార్పులు తీసుకొచ్చి ఆ క్షమాగుణం ఎలా పొందాడు. అలా మొట్టమొదట మార్పు అనేది మన సాధన. ఆయన చెప్పినట్లుగా నేను ఏకాంత సాధన చేయగలిగాను, అన్నిటినీ త్యజించగలిగాను. ఈ విధంగా నేను మార్పు చెందేందుకు నేను వస్త్రాన్ని, కీర్తిని, ఆహారాన్ని కూడా అంటే ఎలా వచ్చినటువంటి ఆకులు అలమును కోసుకుంటూ తింటూ కేవలం సాధన కోసం, జీవించేదాని కోసం తను అటువంటి విధంగా జీవించిన నేను నా ద్వారా ఇప్పుడు ఎంతోమంది నీ ఉద్ధరించగలిగేటువంటి ఇదికి వచ్చాను అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత ఇంకా వచ్చే దాంట్లో మనం వచ్చే వీడియోలో ఆయన ఇంకా ఎలా వాళ్ళ యొక్క శిష్యులకి ఏం బోధించారు ఏంటి ఇంకా అనేటువంటి విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ సమస్త విశ్వగురు మండలికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చక్కగా వింటూ మన ఛానల్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చక్కగా విన్న వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ జ్ఞానాన్ని, నా అవగాహన పరిమితిలో అందిస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని మీ మిత్రులు కూడా షేర్ చేయండి. ఈ యొక్క విశ్వ
మానవాళిలో ఉన్నటువంటి జ్ఞాన పరంపరకు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ శకుంతల పరమేశ్వర్. జై సాయిరామ్.